హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా చిన్నోడి ఫస్ట్ బర్త్డే అన్నమాట. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా బ్లెస్ చేయండి. అసలు బర్త్డే చేయాలనుకోలేదు, ఎందుకంటే ఇద్దరు పిల్లలకి కూడా హై డిగ్రీ ఫీవర్ అయితే ఉంది. కానీ తప్పక చేయాల్సి వచ్చింది. మాకున్న దాంట్లో ఏదో చేయాలనుకున్నాం అంతేని, గొప్పగా అయితే ఏం చేసుకోలేదండి. సో వీడికి కొంచెం ఎనర్జీ రావాలని చెప్పి ఇలా బెలూన్స్ అయితే ఊదేసి వాడి ముందు పెట్టాము, కొంచెం యాక్టివ్గా ఉంటాడని. కాసేపు ఇద్దరు కూడా ఆడుకున్నారు. ఆ తర్వాత ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అవైతే స్టార్ట్ చేసుకున్నాము. నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అత్తయ్య ఏదో సేమియా చేశారు, దాన్ని కొంచెం సర్వ్ చేస్తున్నాను అంతేని. నెక్స్ట్ డెకరేషన్ విషయానికి వస్తే ఇంట్లోనే సింపుల్గా డెకరేట్ చేసుకున్నాము. దానికోసమని ఇక్కడ ఒక మీకు టేప్ చూపిస్తున్నాను. అది ఒక 30 రూపీస్ ఉంటుందన్నమాట. ఎనీ బ్యాంగిల్ స్టోర్లో లేదంటే గిఫ్ట్ షాప్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అదొకటి కొనుక్కుంటే సరిపోతుంది. బెలూన్స్ మనకు నచ్చిన కాంబినేషన్లో చక్కగా ఊదేసి అలా హోల్స్లో పెట్టేస్తే సరిపోతుంది అనమాట. ఇది మొత్తం కలిపి 15 ఫీట్ అయితే వస్తుంది. మనకి నచ్చిన షేప్లో కూడా మనం దీన్ని పెట్టేసుకోవచ్చు. నిజానికి క్రెడిట్ అంతా కూడా మా సిరి రమణ అలాగే, ఎందుకంటే దగ్గరుండి కూడా వీళ్ళన్నీ తెచ్చి దగ్గరుండి కొనేసి అసలు డెకరేషన్ అంతా వాళ్ళే చేశారు. అసలు మా ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ, ఎందుకంటే చిన్నోడిని చూసుకోవడానికి సరిపోయిందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సిరి అండ్ రమణ. ఇది వచ్చేసి డెకరేషన్ నట్ 130 రూపీసే. బ్యాక్గ్రౌండ్ కోసం తీసుకున్నాము. ఏదో అలాగా మాకు వచ్చిన దాంట్లో 100 బడ్జెట్లో సింపుల్గా అయితే మేము బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేసేసుకున్నాము. తర్వాత కేక్ విషయానికి వచ్చినట్టయితే ఇది బేబీ వెయిట్, అలాగే బర్త్డే డేట్, పేరు, టైమింగ్, ఇంకా ఇక్కడ వచ్చేసి మా జున్నుగడ పడుకున్నట్టు, ఇది వచ్చేసి డైపర్ అన్నమాట. సో పక్కన ఉండేది ఏంటి కాదండి, గ్లాస్ స్పూను. వాడు బాటిల్తో తాగడు కాబట్టి అలా గ్లాస్ స్పూన్ పెట్టుకున్నాం అన్నమాట. బాటిల్తో పాలు తాగినట్టయితే బాటిల్ పెట్టుకుంటే బాగుంటుంది. సో హడావిడిగా రెడీ అయితే అయిపోయాము, గబగబా రెడీ అయిపోయి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. కొంచెం ఫీవర్ ఎక్కువగా ఉండడం వల్ల వాడు కొంచెం కోఆపరేట్ చేయలేకపోయాడు, చాలా చికాకు చేసేసాడు అన్నమాట. సో ఏదో రకంగా అయితే కంప్లీట్ చేసేసాము.
ఇలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫుడ్ కోసం అయితే బయటకు వెళ్ళాము. ఇంట్లో ప్రిపేర్ చేయడం అవ్వలేదు. సో అరౌండ్ 10 అయిందన్నమాట. సో ఫుడ్ రావడానికి అయితే కొంచెం చాలా టైం పట్టింది. సో సరదాగా అందరం అయితే కాసేపు కూర్చొని అయితే ఫుడ్ వచ్చేంత వరకు మాట్లాడుకున్నాము. ఫుడ్ అయితే రానే వచ్చింది. గబగబా ఫుడ్ అయితే తినేసి ఇంకా పిల్లలందరినీ కూడా హాస్పిటల్కి తీసుకువెళ్ళాము. 12 అయిందన్నమాట. హాస్పిటల్కి తీసుకువెళ్ళి చూపించేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. సో బర్త్డే అయితే ఇలా జరిగిందన్నమాట. సో చూసారు కదా, మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.